భూదేవి భూదేవి అంటే 1000 తలల పాము మీద శ్రీ మహావిష్ణువు పండుకొని ఉంటాడు. 1000 తలల పాము మీద సముద్రంలో మహాసముద్రంలోన 1000 తలల పాము మీద శ్రీ మహావిష్ణువు పండుకొని ఉంటాడు. లక్ష్మీదేవి విష్ణు అరమతి 1000 తలల పాము మీద సముద్రంలో పండుకొని ఉంటాడు. ఈ భూదేవి భూభారం భరించలేక గోడుమని ఏడుచుకుంటూ ఎక్కడ పోయింది భూదేవి? వైకుంఠం పోయింది. వైకుంఠం పోయి మహాసముద్రంలో 1000 తలల పాము మీద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి పండుకున్నప్పుడు ఈ భూదేవి ఏడుస్తూ భూదేవి సముద్రం పోయింది. సముద్రం శ్రీమన్నారాయణమూర్తి కాళ్ళు పట్టుకొని, స్వామి, భూలోకంలో స్వార్థము, ద్రోహము, మోసము పెచ్చిమీరి ప్రజలు దుర్మార్గులైనవి, మత వైశ్యాలు పెరిగినవి, కుల ధర్మాలు తప్పినవి, వాయు వరుసలు మారినవి, ధర్మం అడగంటింది, సత్యం అంతరించింది. నేను ఈ భూభారం మోయలేకున్నాను. మరి మీరు భూలోకంలో పాపభారం, భూమి మీద పాపభారం పెరిగినప్పుడు మీరు భూలోకంలో అవతరించి కలిభారం తగ్గించుకుంటూ వచ్చినారు, భూభారం తగ్గించుకుంటూ వచ్చినారు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు భూలోకంలో అవతరించి నా భారం తీసుకోమని ఈ భూమి పోయి అక్కడ శ్రీహరి పొలాలను పట్టుపోయింది. అప్పుడు అమ్మ భూదేవి, నువ్వేం ఎదబడాకు, నువ్వేమి దుఃఖించకు, నేను ఇప్పుడే బ్రహ్మదేవుని శంకర్ని పిలుస్తాను, పిలిచి కర్తవ్యం ఆలోచిస్తాను. భూలోకంలో నేను పుడతాను, నా వెంట మహాలక్ష్మీదేవి పుడుతుంది, గోవిందమ్మ అవతారన్న, నేను వీరబ్రహ్మేశ్వర అవతారం నేను పుడుతున్నాను, శివుడు సిద్ధయ్య అవతారంలో శివుడు పుడుతున్నాడు, మరి బ్రహ్మదేవుడు కూడా అన్నాజీ అవతారం పుట్టి నేను రాసిన కాలజ్ఞానం ప్రచారం చేస్తారు అని అవతారం ఆనాడు శ్రీమన్నారాయణ విష్ణువు అవతారం ఎత్తి ఈరోజు పుట్టినరోజు అనమాట బ్రహ్మంగారిది. అంటే ఈరోజు ద్వాదశి. ఈ ద్వాదశి నాడు వీరబ్రహ్మేశ్వరుడు పుట్టినాడు. కాబట్టి నా దోషాక్షరి మహామంత్రాన్ని ఎవరైతే భక్తి జపిస్తారో, ఎవరైతే లిఖిస్తారో, రాస్తారో వాళ్ళకి స్వప్నములు నేను అగుపడతాను. నా దర్శనం వెలవేళ నా భక్తులకి దోషాక్షరి మంత్రాన్ని జపించిన వాళ్లకు అన్ని విధాల్లో అన్నము, ఆరోగ్యము, విద్య, బుద్ధి, చదువు అన్ని నేనే కాపాడుకుంటాను. నిరుద్యోగులకు ఉద్యోగం, పాడి పంటలు లేని వాళ్ళకి పాడి పంటల వృద్ధి, రంకుల బాధలు ఉన్న రంకుల బాధలు తొలగించి అన్ని విధాల్లో ఆరోగ్యము, సంపద, సిరి సంపద వర్తిల్తూ నేను కాపాడుకుంటానని బ్రహ్మంగారు భూదేవికి వరమిచ్చి పంపించినాడు. ఆ భూదేవికి మాట ఇచ్చిన ప్రకారంగా వీరబ్రహ్మేశ్వరుడు భూలోకంలో పుట్టినాడు. ఈరోజు అనగా 416వ సంవత్సరం ఇప్పుడు బ్రహ్మంగారు పుట్టి నాటికి ఇవాళ 18వ తేదీ 2024వ సంవత్సరం. కాబట్టి 11వ నెల, ఇది 11వ తేదీ 11వ నెల 2024 సంవత్సరం నాటికి కరెక్ట్ 416 సంవత్సరాలు అయింది వీరబ్రహ్మేశ్వరుడు జన్మించి. కాబట్టి ఇలా జయంతి అంటారు, జన్మదినం అంటారు, అవతారం ఎత్తిన దినోత్సవం అంటారు. లోక కళ్యాణం కోసం బ్రహ్మంగారు పుట్టినాడు. కాబట్టి మనమందరం పెరివిలి గ్రామంలో, ఈ మధ్యకర మండలం పెరివిలి గ్రామం, కర్నూలు జిల్లా, ఈ పెరివిలి గ్రామంలో వీరబ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ కళ్యాణం జరుపుకున్నాం. కాబట్టి మనం అందరం ధన్యులం కావాలని కోరుతున్నాము. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి, జై వీరబ్రహ్మేంద్ర స్వామికి, గోవింద మాంబాకు, పార్వతీ మహాదేవ్, లక్ష్మీ హిరణ గోవింద. మీరు గోవిందమ్మను కూడా బ్రహ్మగారి గుడి అన్న ప్రదక్షిణ కాబట్టి జయ జయ మంగళం మీకు శుభమంగళం, జయమంగళం మీకు శుభమంగళం, జగదోదార విగత బస విన శోభ నిర్మలా జయ జయ స్వరూప, జయ జయమంగళం మీకు శుభమంగళం, నిర్మలం మీకు శుభమంగళం, ఓంకారమైన బ్రహ్మాండ
ముందుకు రాలా మనం అక్కడ మీ ఇద్దరు ఇక్కడ మహాలక్ష్మి గోవింద మమ్మ సమేత వీర